సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. రీసెంట్గా మనం కొన్ని రోజుల నుంచి ఒక వార్త విన్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారు. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ కాదు, రచ్చ నడుస్తుందని చెప్పాలి. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి మనతో రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షులు హమార ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, జై శ్రీరామ్. సార్ చెప్పండి, ఏంటి అంటే ఈ ప్రవీణ్ గారి మృతి సహజమైందా అసహజమైందా, ఎవరన్నా మర్డర్ చేశారా, లేకపోతే ఏంటి అంటే మీ సోషల్ మీడియాలో కొంచెం గట్టిగానే మీరు ఆయన తాగి కొన్ని అసభ్యకర పదాలు వాడారు. మీరు ఆయన తాగి ఎక్కడో పడిపోయాడు, దానికి మమ్మల్ని అంటారు ఏంటి అని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు? మీరు అలాంటి పదాలు ఎందుకు వాడాల్సి వచ్చింది అంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, అసలు ఎవరి ప్రవీణ్ కుమార్ అని పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరు? అసలు ఏమైనా దేశం కోసం పనిచేసిండా, లేకుంటే సమాజం కోసం పనిచేసిండా? ఎవరు? ఒక మత మార్పిడి చేసే ఒక ముఠా, ఆ ముఠాకు ఒక నాయకుడు. ఈయన ఏమేంటి, హిందూ గ్రంథాలను కావచ్చు, ముస్లిం గ్రంథాలను కావచ్చు వక్రీకరించి బైబిలే ఫైనల్, మా దేవుడే అని చెప్పేసి మతం మారమని చెప్పి ఒక మత మార్పిడి ముఠా నాయకుడు. ఈయన దస్తే ఎవరికి ప్రాబ్లము, బ్రతికితే ఎవరికి లాభం ఉంటే క్రైస్తవ సమాజానికి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సరే చనిపోతే సహజంగా ఎవరైనా కూడా అంతవరకున్న మంచి చెడును వదిలేసి తల్లి పాపం అని చెప్పి అంటారు. ఇప్పుడు మేము కూడా పాపమైనాం. 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మాకు విషయం తెలిసింది. నాకు తెలియగానే నేను కూడా చాలా బాధపడి ఇమ్మీడియట్ గా విపి రెడ్డి, అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు ఆంధ్రాలో, అలాగే పుట్ట అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, పీటర్ పుట్ట అని, వాళ్ళిద్దరికి ఫోన్ చేసి నేను మాట్లాడడం జరిగి అవసరమైతే 6వ తారీఖు ఉదయం కూడా మీతో పాటు మేము కూడా సంఘీభావం తెలియజేస్తాము అని చెప్పి మేము మామూలుగా జనరల్ గా అందరం ఏ విధంగా చెప్తాం ఆ విధంగా మేము కూడా స్పందించినాం. స్పందించిన తర్వాత నెక్స్ట్ డే 6వ తారీఖు నుంచి ఒక్కొక్క డ్రామాలు చూస్తే, మనం గతంలో సినిమాల్లో చూసేవాళ్ళం. మనం ఎలా అంటే, ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం ఎలా చేస్తారు అనేది మనం చూసాం కదా. సేమ్ 6వ తారీఖు నిన్న 7వ తారీఖు 2 రోజులు ఈ రాష్ట్రం మొత్తం చూసింది ఏంటంటే, ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయం చేయొచ్చు అనేది ఈ పాస్టర్లను క్రైస్తవులను చూస్తే స్పష్టంగా అర్థమైంది. శవ రాజకీయం ఏంటనే స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆయన వీళ్ళ డిమాండ్స్ ఎలా అయిపోయినాయి అంటే, సరే ఆయన చనిపోయాడు, ఓకే, అనుమానాలుంటే అనుమానాలను వ్యక్తపరచడం తప్పులేదు. పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది, పలానా వాళ్ళ అనుమానం ఉంది అని చెప్పాలా. పలానా వాడే చేశాడు అనేది తప్పదు. పలానా వాడు చేశాడు అంటే అది నువ్వు డిసైడ్ చేస్తావా? అది ఎవరు డిసైడ్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హత్య, యాక్సిడెంటా, ఏం జరిగింది అని నిర్ణయించాల్సింది ఎవరు? రాజమండ్రి పోలీసులు. రాజమండ్రి ఎస్పీ గారు పెద్ద డిస్ప్లే పెట్టి ఏం జరిగిందో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా, అంటే నేను ఈ 2 రోజులు క్రైస్తవ మాఫియా ఏ విధంగా తయారైందంటే, లేదు మేము నమ్మిందే మీరు డిక్లేర్ చేయాలి, మేమందరం ఫిక్స్ అయిపోయినాం ఆయన హత్య జరిగిందని. సో పోలీసు వాళ్ళు కూడా హత్య జరిగిందని నేను చెప్పాలా. పోస్ట్ మార్టం కూడా అంటే ఎట్లయిపోయిందంటే, ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ, ఒక FBI, అమెరికాలో FBI ఉంటుంది కదా, వాళ్ళు కూడా పనికిరారండి ఈ 2 రోజులలో పాస్టర్లను చూస్తుంటే. ఒక్కొక్కడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే, వాడికి పుట్ట చేసి అక్ష ముక్క రాదు వాడికి, కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. బండి ఇట్లా పడితే ఎట్లా, అట్లా పడితే అది యాక్సిడెంట్ రా, అది ఏది ఎట్లనే పడవచ్చు, ఇట్లనే పడాలని వాళ్ళు రూల్. యాక్సిడెంట్ ఏమన్నా కండిషన్స్ ఉంటాయా? బండి మీద పడితే బండి ఆమడ దూరం పోవాలా, ఇడిగా పడాలా అని ఏంది అసలు? అది నిజంగా హత్య జరిగితే ఖచ్చితంగా హత్య చేసిన వాడిని 100%, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా సరే వాడిని అరెస్ట్ చేయాలా. ఖచ్చితంగా వాడిని ఉరికి నడి రోడ్డు మీద అయితే రాజమండ్రి ఎక్కడికి చనిపోయిండో అక్కడే ఉరికి చేయాలని చెప్తాం, మేము డిమాండ్ చేస్తాం. అది పక్కన పెట్టేసి మొత్తం మా మీద పడితే ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, గత నెల రోజులుగా ఈ ప్రవీణ్ పగడాల కేసు మనం చూస్తే, ఆయనకు ముస్లింలోనే ఒక వర్గం, షమి అనే ఒక వర్గానికి మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. అసలు బెదిరించింది ఆ వ్యక్తి. నేను కూడా ఆ షమిని, ఆ బెదిరించిన షమి ఎవరైతే ఉన్నారో ఆయన, నేను ఆయన బెదిరించిన దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు అంటే, వీడు చెప్పుకోవాలనుకుంటే నీ బైబిల్ చెప్పుకో, ఖురాన్ గురించి నీకు ఎందుగా? ఖచ్చితంగా ఇప్పుడు నా ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నేనే విధంగా స్పందిస్తానో, షమి అనే వ్యక్తి కూడా ఆ విధంగా స్పందించిండు.
అది కూడా అందుకు స్పందించి తప్పేం లేదు. ఇప్పుడు నీకేంది నీ వీళ్ళ బైబిల్లో ఉన్న చెప్పుకోవడం పక్కన పెట్టేసి మొత్తం హిందూ గ్రంథాలు ఇతర గ్రంథాలను వాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ షమి బెదిరించిండు, ఈయన ఆల్రెడీ ఆ షమికి క్షమాపణ చెప్తూ కూడా ట్విట్టర్ లో ఆల్రెడీ పోస్ట్ వీడియోలు ఉన్నాయి. అదే అక్కడ నిన్న రాజమండ్రిలో పాస్టర్ అనే ఒక పనికి మాలిన పాస్టర్ అని ఒకడు ఉంటాడు. వాడు ఏమంటాడు, రంజాన్ మాసంలో ముస్లింస్ అట దాడులు చేయరట, హత్యలు చేయరట అంటే ఇక్కడ రాసింది అట్లా. మరి ఇప్పుడు నాందేళ్ళు జరిగింది ఏంటి మరి, నాగ్పూర్ జరిగింది ఏంటి మరి, ఇది రంజాన్ మాసం కాదా? మన సిరియాలో 1200 మంది క్రైస్తవులను ఊచకోత వచ్చింది కదా, మరి రంజాన్ మాసం కాదా? ఏంది అసలు, ఏం చేస్తున్నారు మీరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఎవరి మీద పడుతున్నారు, ఎవరిని ఆరుస్తున్నారు, ఎవరిని శిక్షించాలి? సో వీటన్నిటిని చూసిన తర్వాత నాకు అంత చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే ఇటువంటి కోసమా, ఇటువంటి వాళ్ళ కోసమా మేము సానుభూతి తెలిపించింది మాస్ అని చెప్పి అసలు అక్కడి నుంచి మేము కఠినంగా మాట్లాడే స్టార్ట్ చేస్తాం. అయితే మీరు చెప్తున్నారు కాదండి, మీరు చెప్తున్నారు షమీ దాని వల్ల జరిగిందని చెప్తున్నారు, కానీ మనకి వీళ్ళేం చెప్తాను ప్రధానంగా ఈ వీడియో ఈ వీడియో వచ్చిందండి మీ దగ్గరికి? ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో, అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. రాముడు గురించి సీతమ్మ వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం వల్లే హిందువులు టార్గెట్ చేసి ఆయన్ని చంపేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ వీడియో ఎప్పటిదండి? అది చాలా పాత వీడియో. సరే, ఇప్పుడు మీకు స్పష్టంగా చూడండి, అదే ప్రవీణ్ కుమార్ తోని రక్షణ టీవీ ఛానల్లో మా హిందూ సంస్థల నుంచి అటు కరుణాకర్ కావచ్చు, భాస్కర్ రాజు గారు కావచ్చు, ఇంకా చాలా మంది వేరే వేరే బ్రాహ్మణ సమాజానికి చెందిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డిబేట్ చేశారండి వాళ్ళతోని. మేము కూడా ప్రవీణ్ పడాలతో చాలా సార్లు మాట్లాడాము. మేము కూడా విజయ్ కుమార్ తో కావచ్చు, లేకపోతే మన విపి రెడ్డితో కూడా మిగతా వాళ్ళు డిబేట్ చేశారు. హిందూ సమాజం ఎప్పటికి కూడా ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ముందు ఉంటుంది. ఒకవేళ మాత్రం చెప్పడం చేత కాకపోతే, అంటే మాకు అంత నాలెడ్జ్ లేకపోతే, మేము చెప్పలేము అనుకున్నప్పుడు అందులో ఉన్న పండితుల్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాం. మేము డిబేట్ చేసి మేము మాట్లాడతామే తప్ప మేము అటాక్ చేయం. ఎందుకంటే చూడండి, ఈ రెండు మతాలు కూడా, క్రైస్తవ మతం, ముస్లిం మతము, రెండు కూడా హింసతోనే వాళ్ళ మొత్తం మత వ్యాప్తి జరిగింది. కత్తి పట్టుకొని, ముస్లిం మతం అనేది కత్తి పట్టుకొని ప్రజలను మత మార్పిడి చేసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ మత మార్పిడి చేశారు. క్రైస్తవ మతము ప్రేమ అనే ముసుగులో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మతం చేసిన హత్యలు ఎవరు చేశారండి? ఎవరైనా హిందువులు చేశారా? అసలు హిందువులు ఎప్పుడైనా వేరే దేశాల్లో దాడులు చేశారా? కబ్జాలు చేశారా? మరి ప్రసాద్ గారు మరి మీరు చేసిన పోస్ట్ అండి ఇది, మీరు చేసిన పోస్ట్ ఇది ఫేస్బుక్లో మీరు చేసిన పోస్ట్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు ఏం చేశారంటే ఈ పోస్ట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే, ఈ పదం నేను వాడలేను ఇక్కడ, డాష్ పగల తాగి బండి కంట్రోల్ కాకపోవడం చచ్చాడని వస్తుందని చెప్పి మీరు పోస్ట్ పెట్టారు. మరి మన హిందువులు చాలా శాంతి కాముకులు అని చెప్తారు, ఇలాంటి పదాలు మనం వాడచ్చా అండి సభ్య సమాజానికి? మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఏం చెప్పానంటే 5వ తారీఖు నేను స్పందించిన విధానం వేరే. 6వ తారీఖు నుంచి మా మీద వీళ్ళు పడి మా మీద అంటే వీళ్ళు చేస్తున్న రాజకీయం మొత్తం మా వైపు హిందువులే చేశారని చెప్పి చేస్తున్న ఈ ప్రాపగండకు మేము ప్రశ్నించడం మొదలు పెట్టాము. మేము ఎందుకు మేము ఆ ప్రశ్న అడిగాము అంటే, పోలీసు వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, 2 వీడియోలు రిలీజ్ చేశారు. ఫస్ట్ లో చేసినప్పుడు
టోల్ గేట్ దగ్గర సైడ్ యాంగిల్ లో ఒకటి చూపించారు, ఇంకోటి టాప్ యాంగిల్ లో ఒకటి చూపించారు. ఆ టాప్ యాంగిల్ లో కానీ సైడ్ యాంగిల్ లో కానీ చూసినప్పుడు స్పష్టంగా ఆయన అబ్నార్మల్ గా బండి నడిపిస్తుంటే అనిపించింది మనకి. అంటే జనరల్ గా బండి నడిపించే వాళ్ళు కాకుండా ఒక అబ్నార్మల్ గా నడిపిస్తున్నట్టు, అంటే ఒక తాగుబోతు నడిపించినట్టు లేకపోతే నిద్రమత్తులు నడిపించినట్టు ఇలా అబ్నార్మల్ గా అనిపించింది. సో అలాంటి అబ్నార్మల్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మాకు డౌట్ వస్తుంది కదా, తాగినాడు కావచ్చు అని చెప్పి రిపోర్ట్ ఆ విధంగా వస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అందరికంటే ముందు అనుమానించాల్సింది క్రైస్తవులనే, ముస్లింలని హిందువుల తర్వాత అనుమానిద్దాం. ఇప్పుడు ఈ పగడాల ప్రవీణ్ రాజమండ్రి నుంచి ఒంటరిగా బండి మీద పోతున్నాడని ఎవరు తెలుసు? క్రైస్తవులకే తెలుసు కదా, అక్కడ ఆయన ఉన్న వాళ్ళకి తెలుసు కదా. మాకే హిందువుల సమాజానికి తెలియదు, ముస్లిం సమాజానికి తెలియదు, ఆయన ఎక్కడ పోతున్నాడో వస్తున్నాడని తెలియదు. ఇప్పుడు ఆయనకు ప్రమాదం ఉంటే మరి ఆయన ఎప్పుడు ఎవరైనా ఉండొచ్చు కదా, లేకుంటే ఆయన బైక్ మీద రావడం ఏంది? ఆయనకు ఇంపార్టెంట్ కార్ ఖరీదైన కార్లు ఉన్నాయన్నప్పుడు కార్లు వెళ్ళొచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు ఆయన లేకుంటే ఆయన కావాలని ఒంటరిగా మనం పంపించదా ఈ క్రైస్తవులే? ఆయన మీద లేకుంటే ఏదన్నా వాళ్ళకి సంబంధించిన ఆస్తి తగాదాలు కావచ్చు, లేకుంటే ఈ కలెక్షన్స్ ఉంటాయి కదా, మొత్తం వీళ్ళకి సమావేశం కలెక్షన్స్ ఉంటాయి, మొత్తం కలెక్షన్ దశమ కలెక్షన్స్ అయితే కదా, ఆ కలెక్షన్ కోసం ఈ క్రైస్తవులే వాళ్ళ ఆయనతో ఉండే వాళ్ళే ఈయన కుట్ర పడిందేమో ఎవరు తెలుసండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా. అంటే ఇప్పుడు కొంతమంది మనం చూస్తున్నాం వీడియోల్లో, కొంతమంది పాస్టర్లు ఇది గనక పోస్ట్ మార్టంలో సాధారణ హత్య కాదు, ఒకవేళ మర్డర్ అని వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఏమంటారు దాని గురించి? చూసారా మీరు ఆ వీడియోస్? అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా మొత్తం చూశాను. కానీ అజయ్ బాబు అనేటోడు ఏం చేసిందంటే, ఈ వ్యక్తి అని ఏం చేసిందంటే, యాక్చువల్ గా అక్కడ జరిగిన ఈ శవ రాజకీయాల్లో మొత్తము తన స్వార్థం కోసం, అంటే వాడి డెవలప్మెంట్ కోసం, వాడి రాజకీయ భవిష్యత్తు కోసం దాన్ని కంప్లీట్ గా హైజాక్ చేసింది. దాన్ని అసలు ఆ కంప్లీట్ హైజాక్ చేసేసాడు వాడు. హైజాక్ చేసేసి అందరినీ డమ్మీ చేసేట్టు వీడు ఒక్కటి హీరో అయిపోయింది అక్కడ. ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ వాడు ఒక్కొక్క పాయింట్ ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ చెప్తుంటే నవ్వంటే నవ్వొచ్చింది. సిబిఐయా, ఎఫ్బిఐయా, అంతకు మించిన ఏదన్నా అనేది మాకు అర్థం కాలే. పోలీసు వీడు చెప్తున్నాడు సార్, అక్కడ ఐపీఎస్ ఆఫీస్, అక్కడ ఒక ఎస్పీ ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, ఆల్రెడీ పోలీస్ డాగ్స్ కూడా తీసుకెళ్ళిరట అక్కడికి. ఏమి గుర్తుపట్టని విషయాలన్నీ కూడా నిన్న పాస్టర్లు, సిబిఐ పాస్టర్లు, ఎఫ్బిఐ పాస్టర్లు, అర్థమవుతుందా, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు. కేఏ పాల్ కూడా రియాక్ట్ అయ్యారు అంటున్నారు, చూసారా మీరు? కేఏ పాల్ గారు కూడా రియాక్ట్ అయ్యారు గట్టిగా. అసలు నా మాట ఏమన్నా, కేఏ పాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హైదరాబాద్ విజయవాడలో ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మాట్లాడింది. ఫస్ట్ మాట్లాడి ఆయనకు సమాచారాన్ని బట్టి ఆయన డిసైడ్ అయిపోయిండు అది మర్డర్ అని. నిన్న ఈ 2 రోజులు మీరు చూసారో లేదా అండి, ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారంటే ఇది మర్డర్. మాకు లేక ఒక శవం దొరికింది, ఆ శవం మీద రాజకీయం చేసి మేము హీరోలో అయిపోవాలా అంతే. ఈ శవం, ఇలాంటి శవం మళ్ళీ మాకు దొరకదు. అంటే మామూలు చనిపోతారు కదా, విఐపీలు చనిపోరు కదా కొద్దిగా, అంటే వాళ్ళ సమాజంలో విఐపీ, మామూలు సమాజంలో అయితే ఒక మత మార్పిడి ముఠా నాయకుడు. అది సంగతి. అయితే అదే నేను అడగబోతున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు సహజంగా చాలామంది అంటే రెగ్యులర్గా చనిపోతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. పాస్టర్లో చనిపోయిన ఫస్ట్ వ్యక్తి అయితే ఈయన కాదు, చాలామంది చనిపోయి ఉంటారు, రోడ్డు ప్రమాదాలు జరిగిపోయి ఉంటారు, గొడవలు రకరకాలు చనిపోయి ఉండొచ్చు. పర్టికులర్గా ఈ ఇష్యూనే ఏదో హిందువులు కావాలని చేశారు, హిందూ సమాజం మొత్తాన్ని ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది? అదే ఇంతకుముందు అయిపోయింది, ఈయన కొద్ది ప్రముఖ వ్యక్తులు కూడా చాలా మంది చనిపోయినారు కదా గతంలో. అండ్ ఇంకోటి అంటే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యలో హిందూ సమాజం మీద ప్రతి ఒక్క పాస్టర్, అంటే 10th క్లాస్ పాస్ కానీ 8th క్లాస్ కూడా చదువుకొని 5th క్లాస్ చదువుకున్నాడు కూడా ఈ రోజు పాస్టర్లు అవుతారు. ఎందుకంటే పాస్టర్ కావడానికి ఫలానా ఒక అర్హత అనేది ఏం లేదు. సడన్ గా రాత్రి వాడికి యేసు కనబడతాడు, కనబడి రేపంచి నా సేవ చేసే అని చెప్పని సువార్త చేయాలని తెల్లారి నుంచి బైబిల్ పట్టు ఒక నల్లటర పుస్తకం పట్టుకొని పోతాడు, వాడు పాస్టర్ అంతే, నేను పాస్టర్ అని చెప్పుకుంటాడు. ఇదే అర్హత వాళ్ళకి. రాత్రి యేసు కనబడతాడు, తెల్లారి నుంచి సువార్త ప్రకటించడమే వాడు పాస్టర్ అయిపోతాడు. సో వీళ్ళకి ఇలాంటి అర్హత లేదు. వీళ్ళందరికీ ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి దానికి కూడా హిందూ సమాజం నుంచి గట్టి స్పందన వస్తున్నది. మునుపట్లాగా లేరు హిందువులు ఈ రోజు. ప్రతి దానికి ఇదే అజయ్ బాబు మన రీసెంట్ గా కొన్ని స్టూడియోలో కూర్చొని
శ్లోకాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాటికి మేము కౌంటర్ ఇస్తూ, అరే ఈ శ్లోకాన్ని చూపిస్తే మీకు 10 లక్షల బహుమతి అని మేము ప్రకటించడం జరిగింది. అదే పోస్ట్ అది ఉన్న చూడండి. మరి ఎందుకు వస్తలేరు అంటే హిందూ సమాజంలో మత మార్పిడి కోసము వీళ్ళ బైబిల్ సరిపోతలేదు. ఇప్పుడు ఏదో ఒక శ్లోకాన్ని, అది ఏం శ్లోకాలు, ఇప్పుడు మాకు కొన్ని ప్రామాణిక శ్లోకాలు ఉన్నాయి, మా గ్రంథాలు ఉన్నాయండి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. ఇందులోకి ఏదైనా శ్లోకం చూపించి నువ్వు చెబితే దానికి అర్థం ఏమైనా ఉన్నది. అసలు ఈ గ్రంథాల్లో లేని ఏదో కొత్త శ్లోకాన్ని సృష్టించి, అసలు శ్లోకమే లేదు మా దగ్గర, ఏ గ్రంథాలు లేదు. అసలు సంస్కృత శ్లోకాలే కావాలి, సంస్కృత శ్లోకాలు కూడా కావాలి. మా గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృతం అసలు వాళ్ళు చెప్పే శ్లోకాలు సంస్కృతం భాష కూడా కాదు. అలాంటి శ్లోకాలను చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు మేము రివర్స్ మాట్లాడుతున్నాము. అలాగే ఇంకా కొంతమంది డిబేట్లు చేస్తున్నారు. డిబేట్ చేసి కూడా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రతి క్షణము దిబ్బపడుతుంది వాళ్ళకు. ఈ మధ్యలో ఈ మత మార్పిడి ముట్ట బయట ప్రచారం చేయాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హిందూ సమాజం మేడుకొని ప్రశ్నిస్తుంది వాళ్ళకు, నీకేం రైట్స్ ఉన్నాయి, నీ దేవుడే గొప్ప అంటే నా దేవుని అవమానిస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నించేసరికి వీళ్ళకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు లక్కీగా వీళ్ళకి ఒక శవం దొరికింది, ఒక ప్రముఖ శవం దొరికింది, సడన్ దొరికింది. దూరం చేసరికి పండగ అంటే పండగ, ఎంత పండగ చేసుకున్నారంటే 2 రోజులు ఉద్యాన్ని రాజకీయం ఆడేసింది వాళ్ళు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇంతమంది అంటే అజయ్ బాబు గారు కావచ్చు, చాలామంది పాస్టర్లు అది మర్డర్ అని చెప్పి మీరు అన్నట్టు మెల్లగా అందరికి ఎక్కిస్తున్నారు. ఇక దాదాపు 2 రోజుల నుంచి అందరూ మర్డర్ని ఫిక్స్ అయిపోయారు. అది సో మర్డర్ అయినా కాకపోయినా మర్డర్ని ఫిక్స్ అయిపోయారు. అసలు నిజంగా ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబం నుంచి ఎవరన్నా వచ్చారా బయటికి, ఇది మర్డర్ అనో లేకపోతే ఇది ఏంటనే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా మాట్లాడారు? ఏమన్నా ఉందా సమాచారం మీ దగ్గర దాని గురించి? సార్ ఇప్పుడు నేను వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నేను మాట్లాడా, నేను పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలే నేను మాట్లాడతాను. 25వ తారీఖు బాడీ దొరికిన తర్వాత, మార్నింగ్ దొరికిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవడానికి వాళ్ళకి సమయం పట్టింది, ఖచ్చితంగా పడుతుంది కదా. సమయం బట్టి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే 25వ తారీఖు సాయంత్రము ఈయనకు సంబంధించిన బొమ్మర్దో భావన సంథింగ్ ఎవరో రిలేటివ్ రావడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఈవెన్ వీళ్ళ వైఫ్ కూడా ఫోన్ చేస్తే కూడా ఎస్పీ గారు స్వయంగా చెప్పారు, వీళ్ళ వైఫ్ ప్రవీణ్ పగడాల వైఫ్ కు ఫోన్ చేసి మాట్లాడితే నేను రాలేను అని చెప్పిందట. వేరే కొన్ని ఏదో ఉన్నాయి, వాళ్ళకి సమ్ ఇష్యూస్ ఉన్నాయి, మేము రాలేను అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పిందట. నేను ఆశ్చర్యపోయాను. నేను భర్త చనిపోయి అక్కడ ఉంటే అది రాలేదు అన్న అంటే నాకు అర్థం కాలేదు. నాకు సరేలే మనకెందుకు, వాళ్ళ ఫ్యామిలీ విషయం మనకెందుకు అనుకుంటాడు. అందుకని ఎస్పీ గారు కూడా ఇంకా పూర్తి పేరు చెప్పలేదు కాబట్టి మనం దాని మీద ఏదో ఊహాగానం పెట్టుకోవడం మన తప్పు. కానీ నాకు ఒక్కటే అక్కడ అనిపించింది ఏంటంటే, జనరల్ గా భర్త చనిపోయిండు, ఒక దగ్గర శవమై ఉన్నాడు అంటే ఏ భార్యనే ఇమీడియట్ గా బయలుదేరుతారు జనరల్ గా. నేను రాలేను అని ఎస్పీ గారికి చెప్పిందంటే నేను ఆశ్చర్యపోయినా. ఎస్పీ గారు కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసి అనొచ్చు, ఈ ఎస్పీ గారికి పర్సనల్ గా చెప్పిరాడు, అరే బాబు ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఆ మాటల్లో ఉండేది చూడండి. అంటే నేను అనేది ఏంటంటే, ఆ కుటుంబం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళ డిమాండ్ ఎలా అయిపోయిందంటే, పాపం అమాయకులైన క్రైస్తవులు కొంత పిల్లలు కూడా నిన్న చూసాం కదా, ఏది సికింద్రాబాద్ లో, వాళ్ళు కూడా మెంటల్ ఫిక్స్ అయిపోయారండి. అంటే అంత ఫీలింగ్ చేసిన వాళ్ళకి మర్డర్ 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 అయితే పోలీసులు చెప్పాలి కదా అది మర్డర్ అని. ఇంకా ఎంత రాజకీయం అంటే, పవన్ కళ్యాణ్ కి సంబంధం అంట. ఈయనకు సావుకి పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధం రా? చంద్రబాబు నాయుడుకి సంబంధం అంట. ఎవరో టీడీపీ నాయకుడు ప్రవీణ్ ఈయన భార్యకి ఫోన్ చేసి మీది యాక్సిడెంట్ మీరు వచ్చేసి మీరు బాడీ తీసుకుని వెళ్ళిపోండి అని. ఏంటండి ఇది? అలా ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఉంటుంది కదా, అది బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు బెదిరిస్తే వాళ్ళ వైఫ్ కు బెదిరిస్తే ఆ కాల్ ఫోన్ కాల్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్నెట్ కాల్ కావచ్చు, ఉంటాయి కదా, అవి చూపించచ్చు కదా. అవి చెప్తున్నారా? ఈ 2 రోజులు నాకు ఎట్లా అనిపించింది అంటే, వీళ్ళు పాస్టర్లు కాదు పిశాచాలని నాకు అర్థమైపోయింది. అంటే మీరు కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి, మా రాముడిని తిట్టిన ప్రతి ఒక్కడు అనంత లోకాల్లో కలిసిపోతున్నారు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. సో అంటే ఇప్పుడు రాముడిని నేను ఇంతకుముందు అదే చెప్పాను ఏంటంటే, 5వ తారీఖు చనిపోయినప్పుడు అదే నేనేమంటానంటే, కాదు మీరు అప్పుడు మామూలుగానే చెప్పారు, మీ వర్షన్ మారుతూ వస్తుంది కదా, ఎందుకు అంత కోపం వస్తుంది మీకు? ఎందుకు మారింది అంటే
6వ తారీఖు వీళ్ళ ఈ రాక్షసుల రాజకీయ డ్రామాని చూసిన తర్వాత మేము కూడా ప్రశ్నించడం మొదలు పెట్టామన్నమాట. ప్రశ్నిస్తున్నట్లేరే మీరు తిడుతున్నట్టున్నారు. అది కదండి, అసలు ఎందుకు సానుభూతి తెలియాలి? ఎవరు ప్రవీణ్ దేశవంతుడా, సమాజంలో చచ్చిపోయిందా, ఏదో మంచి పని చచ్చిపోయిందా, దీనికోసం చచ్చిపోయిండు? ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుంది కదా, తాగి చనిపోయిందా లేకుంటే మామూలుగా చనిపోయిందా అనేది తెలుస్తుంది కదా మనకి. సో మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వీళ్ళ డిమాండ్స్ ఎట్లున్నాయంటే, వీళ్ళు ముందే ఊహించి రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తాగి డ్రైవింగ్ చేసి చనిపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అంట. అరే నువ్వేంద్ర యాక్సెప్ట్ చేసేది? ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా రహస్యంగా చేశారా? కెమెరా రికార్డింగ్ లో చేశారు, కెమెరాలు పెట్టి అఫీషియల్ గా చేశారు. మూడు టీమ్స్ ఉండి అక్కడ చేస్తే దాన్ని రికార్డింగ్ చేశారు. దాన్ని ప్రతిదీ రికార్డింగ్ ఉంటుంది కదా అందులో. అవునవును, అదే మరి ఓకే. సో అయితే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు వాళ్ళ స్వార్థం కోసం ఏదైతే మీరు అన్నారు కదా, శవం దొరక్క వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు హైలైట్ అవుతున్నా అనుకున్నప్పుడు మరి సడన్గా ఎందుకు ముస్లింలను పక్కన పెట్టేసి నిన్న ఒక వీడియో వచ్చింది, ముస్లిమ్స్ మనం బాయి మనం ఫ్రెండ్స్, మీ ఫాదర్ మా ఫాదర్ ఒకటి సంథింగ్ ఏదో వీడియో నేను పూర్తిగా చూడలేదు, అలాంటి ఒక వీడియో వచ్చింది. మనం ఒకటే ఏమన్నా ఉంటే మన ఇద్దరం కలిసి వీళ్ళని టార్గెట్ చేద్దాం అనే విధంగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు సడన్గా ఈ యాంగిల్ ఎందుకు డైవర్షన్ అయిందంటారు? ఇప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే గొడవ ఇద్దరి మధ్య జరిగింది, షమీకి ప్రవీణ్కి. ప్రవీణ్ క్షమాపణ చెప్పిండు. ప్రవీణ్ కూడా నాకు ఏమన్నాడు, నాకు ప్రాణ భయం ఉంది, నన్ను మర్డర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పిండు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఆ బెదిరించిన వ్యక్తి గురించి అన్నాడు. నేను ఆ బెదిరించిన వ్యక్తి కూడా చేశాడని నేను అనట్లేదు, ఈయనకు ఒక భయము అని బెదిరించిండు. జనరల్ గా ఉండే ఆలోచన లేదు. ఇది ఈ పక్కనమైంది, ఇది పక్కనమైంది. ఆడు దీనికి కూడా మూల కారణం వాడే అజయ్ వాడే పిచ్చోడు, వాడు పిచ్చినా కొడుకు వాడైతే. నెక్స్ట్ అజయ్ అని రాసినట్టున్నారుగా మీరు. ఎవరు? అవును, ఇప్పుడు రాముడి గురించి మా దేవి దేవతల గురించి తప్పుగా ఎవడు మాట్లాడిండో ఫస్ట్ కత్తి మహేష్ అంటుడు పోయిండు, అదే ఆ విధంగా తెచ్చిండు. వీడు కూడా మా సీతమ్మ గురించి, మా రాముడు అంటే మా సీతమ్మను నేను ఇష్టంతో నిన్ను ఏది స్వయంవరంలో గెలుచుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, స్వయంవరంలో నీకు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో. ఇది మనిషా పశువా అండి? వాడు చచ్చినాడు, అసలు మనిషేనాడు? అది నోరేనా వాడిది? ఎక్కడ కనబడ్డదండి అది? ఏ రామాయణంలో చదివిండండి వాడు? వాడు రాసిన రామాయణం చదివిండా లేక వాల్మీకి రాసిన రామాయణం ఎక్కడైనా ఉందా? అది అక్కడ మనిషి పుట్టుక పుట్టిండే వాడు అసలు. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ వైఫ్ ఏం ఇప్పుడు వాడిని చంపేసింది కదా, చంపిండో చనిపోయిండో మనకు తెలియదు, కానీ వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం అంటే, మరి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కంట్రోల్ చేయొద్దా? ఒక హిందూ సమాజం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. ఒక సీతమ్మ అంటే వాళ్ళకి ఎంత పవిత్రమైనది, తల్లితో సమానము. మరి ఇలాంటి పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం? ఎదవా అని చెప్పి వాళ్ళ వైఫ్ అంతా చెప్పరాదా, వాళ్ళ కూతురు చెప్పరాదా? అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు వీటి మీద ఈ వీడియోలన్నీ అమెరికాకు ప్రపంచ దేశాలకు పంపించుకొని ఫండ్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం మంచిగా ఉన్నారు, అందరూ బాగున్నారు. పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్లు కొనుక్కొని, పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కొనుక్కొని బెంచ్ కార్లు దిగినప్పుడు మంచిగా ఉన్నారు. వాడి కర్మ గాని వాడికి వస్తే అది హిందూ సమాజానికి సంబంధమా? ఆ కుటుంబానికి ఏమితో నేను బాధపడాలా? మాకేం అవసరం? ఈ విధంగా మాట్లాడే మా రాముడి గురించి కానీ మా సీతమ్మ గురించి మాట్లాడితే నెక్స్ట్ ఎవరికైనా ఏమన్నా కావచ్చు. అది కర్మ సిద్ధాంతం, అది కర్మ సిద్ధాంతం. అది మా హిందువులు ఎప్పుడు ఇలాంటి పనులు చేయరు. మేము సిద్ధాంత పరంగా ఫైట్ చేస్తాం. మేము ఎనీ టైం డిబేట్ సిద్ధంగా ఉంటాం, మేము ఎవరితోనైనా సిద్ధంగా ఉంటాం మేము. ఓకే. అయితే ప్రసాద్ గారు, ఈ మత మార్పిడి అనేది మన భారతదేశంలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. మనం చూస్తున్నాం, వింటున్నాం, మన కళ్ళ ముందే అవుతుంది. మన పక్కింట్లో వాళ్ళు కూడా మత మార్పిడి జరిగిపోతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పర్టికులర్గా ఒక 5 సంవత్సరాల నుంచే ఈ మన పురాణాలపైన కావచ్చు, మన దేవుళ్ళపైన కావచ్చు, ఈ రకమైన ఇందాక కత్తి మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఈ పగడాల ప్రవీణ్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నాయి. పర్టికులర్గా మన పురాణాలని, మన దేవుళ్ళని ఇంత కించపరుస్తూ ఇంత వల్గర్గా మాట్లాడుతున్న ధైర్యం ఎలా వచ్చిందంటారు వీళ్ళకి? అదే అండి, ఇప్పుడు ఏంటంటే హిందూ సమాజము ఎప్పటికి కూడా వైలెంట్ గా రియాక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, షమీ అనే వ్యక్తి ఒక ముస్లిం మత నాయకుడు,
వాళ్ళ గ్రంథం గురించి ఒక చిన్న మాట, వాళ్ళ మహిళల గురించి చిన్న మాట అంటేనే ఇమ్మీడియట్ గా బహిరంగంగా ఒక వీడియో పెట్టి నరకేస్తాం, చంపేస్తాం అలాంటి మాటలు మాట్లాడితే ఇమ్మీడియట్ గా వీడు భయపడి ఉచ్చవస్తూ భయపడి క్షమాపణ చెప్పింది. కానీ ఇంత తిడుతున్నా కూడా హిందూ సమాజం ఏంటంటే అలాంటి వైలెంట్ గా ఏది రెస్పాండ్ అనేది మనకు కామన్ కాకుండా మన సిద్ధాంత పరంగానే మాట్లాడుతుంటాం మనం. ఆ చులకన భావం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. హిందూ పిచ్చోళ్ళంతా తిట్టినా కూడా ఇలా గ్రంథాలు తిట్టినా కూడా మా అంటే ఒక వీడియో పెడతారు, లేకుంటే మా అంటే సమాధానం చెప్తారు తప్పించి మనం మీదకి వచ్చి దాడులు చేసేది. వీళ్ళు మత మార్పులు కూడా ఎక్కడ చేస్తారండి? హిందూ సమాజంలో చేస్తారు. అది ఓల్డ్ ఎందుకు చేయరు? మరి ఓల్డ్ మాత్రం చేయరు. అది పాకిస్తాన్ లో మత మార్పులు ఎందుకు చేయరు? ఎందుకంటే కోసి కారం పెడతారు అనమాట వాళ్ళు. మనం పెట్టాం కదా, మనం అతివాదనం కాదు కదా, మనం ప్రశ్నిస్తాం. అంటే చట్టపరంగా మనం మాట్లాడతాం కాబట్టి మన దగ్గర వాళ్ళ నాటకాలు నడుస్తాయి. వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు హింసాత్మకంగా పోతారు, అవసరం హింసాత్మకంగా పోతారు కాబట్టి వాళ్ళ జోలికి పోవడం భయపడతారు. ఓకే అండి. సో అయితే ఏమంటే నేనేమంటా అంటే దీన్ని హిందువుల మంచితనం అని అన్నాను, అది మా చాతనం మా కొజ్జాతనం అంటారు. సో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి, హిందూ వాళ్ళ మీద దాడులు ఎక్కువ అయిపోతున్నాయి. సో మనకు కూడా సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు లాంటిది ఒకటి ఉండాలి, లేకపోతే వీటిని కంట్రోల్ చేయలేము అన్నట్టుగా ఆయన కూడా మీరు అన్నమాటే చెప్పారు. ఒక మసీదుకి వెళ్ళి ఇట్లా మాట్లాడగలుగుతామా, ఒక చర్చికి వెళ్ళి ఇట్లా మాట్లాడగలుగుతామా, కానీ మన రాముడి గురించి మన శివుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, మనం చూస్తూ ఊరుకుంటున్నాం అంటున్నారు. సో ఈ వ్యాఖ్యల్ని మీరు ఏకీభవిస్తారా? సనాతన ధర్మం ట్రస్ట్ లాంటిది ఒక బోర్డు కావాల్సింది ఉందా, అవసరం ఉందా మనకి ఎంతైనా? 100% కావాలండి. అది ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హిందూ సమాజం మేలుకుంటుంది. గత 10 సంవత్సరాల నుంచి హిందూ సమాజం మేలుకుంది. గత 60 సంవత్సరాలుగా హిందూ సమాజం నిద్రావస్థలో ఉంది. హిందువుల గురించి పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు పలానా ల్యాండ్ చూసేసి ఇది మా వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది అంటే మనకి ఈవెన్ కోర్టుకు కూడా పోయి మనం ఫైట్ చేయలేని చట్టాలు తీసుకొచ్చినా కూడా మనం ఈ దేశంలో ఉన్నాము అంటే మనం ఎంత దారుణమైన ఈ హిందూ సమాజం ఎంత దారుణమైన స్థితిలో ఉందో ఆలోచించండి. ఈ దేశం మీదకి దండయాత్ర చేసి ముస్లింలు ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశంలో ఉన్న గుళ్లను ఇక్కడ ఉన్న బలవంతంగా మత మార్పిడి చేసి ఈ రోజు ఈ దేశంలో 2వ స్థానంలో అత్యధిక ల్యాండ్ కలిగిన ఈ ఇస్లాం మతం ఎక్కడికి వచ్చిందండి? అసలు ఎవడో కదా వీడు, ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేసి వాడికి అత్యధికంగా ల్యాండ్ ఉండడం ఏంటి? ఆ తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అసలు వీళ్ళకి ఇంత ల్యాండ్ సంఖ్యలు వస్తున్నాయి. వీళ్ళకి ఎవరి దేశం ఇది? అయినా కూడా మనం భరించి అర్థమవుతుందా? ఇంకా భరించి ఏడ పడతాడు ఒక చర్చ్ కడతాడు, ఏడ పడతాడు చర్చ్ కడతాడు. ఆ చర్చ్ మనం ప్రశ్నించినాం అనుకో, అది ఏం చేస్తారంటే అట్రాసిటీ. మామూలుగా ఏంటంటే మత మార్పిడి చేసినా కూడా క్రైస్తవంలో ఉన్నా కూడా మళ్ళీ వీడు మళ్ళీ వాడేది ఏంటి? హిందూ ఎస్సీ మళ్ళీ వాడేది అదే. వీడు మళ్ళా అంత నీతి నిజాయితీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నిన్న అంత మంది పెద్ద ర్యాలీ వేరు కదా, అందులో ఉన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ హిందూ అనే ఉంటది అందులో. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ మనకు మొన్ననే కులం మీద సర్వే జరిగింది. క్రిస్టియన్స్ ఎంత వచ్చిందని సంఖ్య 0. అసలు క్రిస్టియన్ ఈ రాష్ట్రంలో 0 అయినప్పుడు మరి వీళ్ళంతా ఎవరండి? చర్చ ఏంటి మరి? ఆ చర్చలు ఎవరు పోతున్నారు? మనిషి పోతలేరా? జంతువులు పోతున్నాయా? క్రిస్టియన్ 0 అన్నప్పుడు మరి ఆ చర్చ ఎక్కడికి వచ్చింది? ఆ చర్చలు ఎవరు కట్టిండు? నేను అంతమంది జనాభా ఎంతమంది ర్యాలీగా పోయింది కదా క్రిస్టియన్లు, వాళ్ళంతా ఎవరు మరి? మనుషులు కాదా? సో ప్రసాద్ గారు ఫైనల్గా సోషల్ మీడియాలో భారీగా మీ మీద పోస్టులు పెడుతున్నారు, వాళ్ళందరినీ కాదు నెక్స్ట్ మిమ్మల్ని వేసేస్తామని చెప్తున్నారు. ఏంటి మరి మీరు రెడీగా ఉన్నారా దానికి? దాదాపు నన్ను వేసేస్తా అని ఒక 10-12 సంవత్సరాల నుంచి అంటున్నారు లేండి. అది సరే, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నా జీవితంలో హమారా ప్రసాద్ అనే నా వయసు 49. నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుంటానో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ నాకు రాసి పెట్టి ఉంది ఎప్పుడు కావాలనేది. సో దానికోసం అది ఎప్పుడు వచ్చేటట్టు అప్పుడు వస్తుంది. మీరు చంపుతాంటే చంపుకొని తీయండి, నా ప్రాబ్లం ఏంది. ఇప్పుడు మాకు ఇలా పోరాటం చేస్తున్నప్పుడు మాకు ఖచ్చితంగా థ్రెడ్స్ ఉంటాయని నాకు తెలుసు. తెలిసే మేము పోరాడుతున్నాం. మేము మాకు చంపేస్తామని చాలా జరిగినాయండి ఇప్పటికి. మా మీద చాలా పెద్ద పెద్ద స్కెచ్లు కూడా వేశారు, అవన్నీ చాలా బయట కూడా వచ్చినాయి. సరే చంపుతామంటే చంపుకొని అనలేముంది కానీ అది వాళ్ళ ఇష్టం.
ఓకే ఓకే. కానీ మేము మాత్రం ఎప్పుడు ఎలా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాం. ఓకే. మేము మంచితనంతో మంచిగా ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం. మా పట్ల దురుసుగా కానీ మా పట్ల వ్యతిరేక భావం అంటే రాంగ్ మీరు ప్రవర్తిస్తే మీ పట్ల అంతకంటే ఎక్కువ రాంగ్ ప్రవర్తించే తత్వం మాకుంది. మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.